క్రైస్తవ సమాజాల్లో కూడా మీరు చూడండి, అంటే పేరుకే ఇన్ఫ్లుయెన్సర్. మీరు ఇన్స్టాగ్రాముల్లో వాటిల్లో చూడండి, ఇన్స్టాగ్రాముల్లో సోషల్ మీడియాలో కొన్ని వందల ఫోటోలు ఉంటాయండి ఆడపిల్లలు కూడా. నేను అడుగుతాను, దేనికి వందల ఫోటోలు ఉంటాయి. వందల ఫోటోలు వీళ్ళు ఎక్స్పోజింగ్ చేసుకుంటారు. నేను అడుగుతున్నా, అంటే క్రిస్టియానిటీ అంటే ఎక్స్పోజింగ్ అనుకుంటున్నారా? చాలామంది మీరు చూడండి సంఘాల్లో కూడా ఎలాంటి, నేను అడుగుతున్నా, అంటే చక్కగా డ్రెస్ చేసుకుని కూడా రావాలి సంఘాల్లో, అంటే లోకానుసారమైన చెత్త అనుకుంటున్నారు చాలామంది బయట. దయచేసి అర్థం చేసుకోండి, మీకు కాదు, సోషల్ మీడియా వెళ్తుంది కాబట్టి బయటకు వెళ్ళి మాట్లాడాలి. కాబట్టి ఈ సమాజం ఎలా అయిపోయిందంటే వీళ్ళు ఎక్స్పోజింగ్, వీళ్ళ చెత్త చెదారానికి వందల ఫోటోలు ఉన్నాయంటే వీళ్ళ సోషల్ మీడియాలో. దేనికి నేను అడుగుతున్నాను, ఐడెంటిఫికేషన్ సరే, మరి దేనికి మిగతా ఫోటోలు? ఈ పద్ధతులను క్రైస్తవ్యాల్లోకి తీసుకొచ్చే ఎవడైనా చెప్పండి, ఆ బండకొకటి ఎదురు వెళ్ళిన ఆడికే ఆ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ని దీని నుంచి కాపీ చేస్తారు. ఆ బండకొకడు ఏదో వచ్చిన ఆడే తునకలు అయిపోతారు, ఆ బండెల్లి ఒకటి మీద పడ్డా అదే తునకలు అయిపోతాయి. ఈ క్రైస్తవ్యాన్ని గురించి, అంటే ఈ క్రైస్తవ్యంలోకి మీకు ఇష్టానుసారంగా వచ్చి ఇష్టానుసారంగా సంఘాల్లో చేస్తామన్నా, ఇష్టానుసారంగా బతికేస్తామన్నా అంటే క్రైస్తవ్యంలో గుర్తుపెట్టుకుంటే చాలామంది బయట చేస్తారు. క్రైస్తవ్యంలోకి వచ్చి మేము ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. దేవుని భయం తెలియాలంటే చూడండి,